నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నైరుతి పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో వేర్పాటువాదులు సుమారు 500 మందితో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పేషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరింది. మొత్తం 500 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి తామే చేశామని ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య పాక్ ప్రభుత్వం ట్రైన్ హైజాక్ అయిన చోటుకి భద్రతా బలగాలను పంపించింది. ప్రయాణికులను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడికి బాధ్యత వహించిన వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ ప్రభుత్వానికి 48 గంటల కౌంట్ డౌన్ జారీ చేసింది. పాకిస్తాన్ సైన్యం అపహరించిన బలూచ్ రాజకీయ ఖైదీలు, కార్యకర్తలు, తప్పిపోయిన వ్యక్తులను తమకు అప్పజెప్పితే ట్రైన్లోని బందీలను విడుదల చేస్తామని తెలిపింది. సైనిక జోక్యం ఇలాగే కొనసాగితే తమ చెరలో ఉన్న బందీలను ఉరితీస్తామని, రైలును నాశనం చేస్తామని కూడా మిలిటెంట్ గ్రూప్ హెచ్చరించింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే గడువు ముగిసిన తర్వాత ప్రతి గంటకు 5 మంది బందీలను చంపుతామని, ఈ ప్రక్రియ చివరి వరకు కొనసాగుతుందని ఆ బృందం తెలిపింది. బలూచిస్తాన్ పోస్ట్ ప్రకారం మిలిటెంట్ గ్రూప్ అదుపులో ప్రస్తుతం 214 మంది బందీలు ఉన్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం సంఖ్యను తక్కువగా చెబుతోంది. ఉగ్రవాదులపై కాల్పులు జరిపి 104 మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి. రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపాయి. మిగిలిన వారందరినీ రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతుందని, రైలులో పలువురు ప్రభుత్వాధికారులు సైతం ఉన్నట్లు స్థానిక అధికారి తెలిపారు. పేషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్లలో పాక్ రైల్వే ఎమర్జెన్సీ డెస్క్ను ఏర్పాటు చేసింది. మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సమయంలో తీవ్రమైన కాల్పులు, పేలుడు సంభవించాయని స్థానిక మీడియా నివేదించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని ఖండించారు. భద్రతా అధికారులు ఉగ్రవాదులను తరిమి కొడుతున్నారన్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి, ప్రయాణికులను రక్షించడానికి ప్రయత్నాలు జరుపుతున్నప్పుడు భద్రతా దళాలు ఉగ్రవాదులతో కాల్పులకు దిగాయని రాయిటర్స్ నివేదించింది. తమ ప్రాంతంలోని ఖనిజాలను కొల్లగొడుతూ తమకు సరైన ఉపాధి ఇవ్వకుండా తమ సంపదను దోచుకుంటూ ఉన్నారని బలూచిస్తాన్ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా వాపోతున్నారు. పలు సందర్భాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు తాము పాకిస్తాన్ నుండి విడిపోవాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ వారిని విడుదల చేయడానికి అంగీకరిస్తే జాఫర్ ఎక్స్ప్రెస్లో దొరికిన ప్రయాణికులను విడుదల చేయడానికి తమ బృందం సిద్ధంగా ఉందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాంద్ బలూచ్ ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.